శ్రీ సంకీర్తన గాన బృందం ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజస్వామి 178వ ఆరాధన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని నగర సంకీర్తన చేశారు. శ్రీ త్యాగరాజ స్వామివారి 178వ ఆరాధన ఉత్సవం పట్టణంలో ఆదివారం ఘనంగా జరిగింది. శ్రీ సంకీర్తన గాన బృందం ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పట్టణంలో నగర సంకీర్తన నిర్వహించారు. పొత్తూరి వెంకట ఆదిలక్ష్మి నేతృత్వంలో స్థానిక కొత్తపేటలోని గోకులం జ్యువెలర్స్ వద్ద నుంచి నగర సంకీర్తన చేపట్టారు. ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ త్యాగరాజ స్వామివారి చిత్రపటంతో మహిళలు భజనలు చేస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. గోకులం జ్యువెలర్స్ నుండి ప్రారంభమైన నగర సంకీర్తన కొత్తపేట అష్టలక్ష్మి గుడి మీదుగా బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు సాగింది. అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంకీర్తన గాన బృందం సభ్యులు పాల్గొన్నారు. క్రోధీనామ సంవత్సరం పుష్యమాస పంచమి తిథి మిగులు 7 గంటల వరకు ఉందండి. త్యాగరాజ ఆరాధనోత్సవం నిన్న చేశారు, ఇవాళ చేశారు. ఇక్కడ శ్రీ సంకీర్తన గాన బృందం కొత్తపేట తెనాలి వారందరం కలిసి ఈ యొక్క నగర సంకీర్తన చేయాలనే సంకల్పంతో ఇవాళందరం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈ నగర సంకీర్తన చేసుకుంటూ 2-3 వీధులు తిరిగి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క దేవస్థానానికి వెళ్ళి అక్కడ ఒక 5 త్యాగరాజస్వామి వారి కీర్తనలు చేసుకొని మళ్ళా తిరిగి ఊరేగింపుగా ఇక్కడ స్వస్థలానికి గోకులానికి వస్తాము. గోకులంలో మా క్లాస్ జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా. కాబట్టి ఈ త్యాగరాజస్వామి వారి యొక్క ఆరాధనోత్సవాన్ని ఇలా జరుపుకుంటున్నందుకు మేమందరం ఆనందిస్తున్నాము. ఈ అందరి మీద కూడా భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నాము.